సంఘం చేపట్టిన సౌటర్ల నమోదు ప్రక్రియ, ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ మరియు పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు కాంగ్రెస్ నాయకుడు గండి జగన్ యాదవ్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 77.12% ఎన్యూమరేషన్ పూర్తయిందని, ఆగస్టు 17 నుంచి ముసాయిదా ఓటరు జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, శ్రేణులు మరియు ప్రజలు అధికారులకు పూర్తిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గండి జగన్ యాదవ్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన నేడు ఇక్కడ ఒక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా గడువు పొడిగించిన వైనాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు, ఓటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం సాఫీగా ముగించే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్ కార్యక్రమానికి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సహకరిస్తున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా టీపీసీసీ ప్రచార విభాగం కూడా ముఖ్యంగా పార్టీ నాయకులు, శ్రేణులు కూడా సర్ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారని గండి జగన్ యాదవ్ అయితే తెలియజేశారు. అదేవిధంగా ఎన్యూమరేషన్ ఫారాలను అది నింపి ఆగస్టు 10వ తేదీలోగానే సమర్పించాలని కూడా జగన్ యాదవ్ కోరారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ కూడా ఆగస్టు 10 వరకు ఆ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అయితే తెలియజేశారు. అంతేకాకుండా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 77.12% ఎన్యూమరేషన్ ప్రక్రియ మాత్రం విజయవంతంగా ముగిసిన విషయాన్ని కూడా గండి జగన్ యాదవ్ అయితే గుర్తు చేశారు. మరోవైపు ఆగస్టు 17వ తేదీ నుంచి కూడా ముసాయిదా ఓటర్ జాబితాలపై క్లెయిమ్స్ కానీ ఇటు ఫిర్యాదులు కూడా స్వీకరిస్తారని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తూ ఈ ప్రక్రియకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా అటు ఓటర్లు కానీ ఇటు ప్రజలు కానీ మన ముఖ్యంగా ఎన్నికల సిబ్బందితో, బిఎల్ఓలతో, బిఎల్ఏలతో కూడా పూర్తిగా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తాను సర్ కార్యక్రమం జరుగుతున్న వివిధ బూతుల్లో కూడా ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో పర్యటించి బిఎల్ఓలతో మాట్లాడినట్టు కూడా గండి జగన్ యాదవ్ తెలియజేశారు.